కి ఒక ఇమేజ్ ఐడి ఉంటుంది. ఆ ఇమేజ్ ఎప్పుడు క్రియేట్ అయింది ఆర్ అప్డేట్ అయింది చూపిస్తూ ఉంటది. దాని తర్వాత ఆ ఇమేజ్ సైజ్ ఎంత. కూల్. ఓకే, సో ఇప్పుడు 3 కమాండ్స్ నేర్చుకున్నాం. ఏమేమి కమాండ్స్ నేర్చుకున్నాం? ఫస్ట్, ఇమేజ్ అనేది డాకర్ హబ్ లో ఉందా లేదా అని. ఎస్, డాకర్ సర్చ్ అని నేర్చుకున్నాం. వెరీ గుడ్. డాకర్ పుల్, ఇమేజ్ ని డాకర్ హబ్ నుంచి ఎలా పుల్ చేసుకోవాలని నేర్చుకున్నాం. నెక్స్ట్, డాకర్ ఇమేజెస్, డాకర్ పోస్ట్ లో ఉన్న ఇమేజెస్ ని లిస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు అసలు ఆ ఇమేజ్ లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి, ఆ ఇమేజ్ ఏం బేస్ మీద డెవలప్ అయింది. గుర్తుంచుకోండి, డాకర్ ఇమేజ్ అంటే టెక్నికల్లీ దట్ ఈస్ నథింగ్ బట్ ఏ జేసన్ ఫైల్. మన యామెల్ ఉంది కదా, యాన్సిబుల్ లో మీరు యామెల్ రాస్తున్నారు, మోర్ ఆర్ లెస్ అలానే ఉంటుంది జేసన్ కూడా. ఓకే, సో ఒక ఇమేజ్ తీసుకుంటే ఆ ఇమేజ్ ఏమేమి డీటెయిల్స్ తో రన్ అవుతుంది, ఆ ఇమేజ్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి, ఏమేమి అప్డేట్ ఉన్నాయి, ఇవన్నీ ఎలా చెక్ చేసుకోవాలి అంటే డాకర్ లో వన్ ఆఫ్ ద వెరీ పవర్ఫుల్ కమాండ్ ఉంది, దట్స్ కాల్డ్ ఇన్స్పెక్ట్. ఇన్స్పెక్ట్ అనేది ఒక ఇమేజ్ గాని, ఒక కంటైనర్ గాని, ఒక వాల్యూమ్ డీటెయిల్స్ గాని చూడొచ్చు. సో ఏమర్థం కమాండ్? డాకర్ ఇన్స్పెక్ట్ hello-world. డాకర్ ఇన్స్పెక్ట్ hello-world అంటే hello-world యొక్క కంప్లీట్ ఇమేజెస్ ని చూపించు అని అర్థం. అది డాకర్ ఇన్స్పెక్ట్ అని చెప్పి ఇమేజ్ నేమ్ ఇస్తే ఆ ఇమేజ్ నేమ్ కంప్లీట్ డీటెయిల్స్ చూపించు అని అర్థం. మీకు ఆటోమేటిక్ గా ఆ జేసన్ ఫైల్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా యామెల్ లాగే ఉంటుందిలే. ఇలా హలో వరల్డ్, దీని డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి దీని లోపల. ఇది మీరు హలో వరల్డ్ ఇచ్చినప్పుడు ఇది కమాండ్ ఎగ్జిక్యూట్ అయ్యేది లోపల ఉంటుంది. డాకర్ వర్షన్ ఏమడుతుంది, అన్ని డీటెయిల్స్ దీంట్లోనే ఉంటాయి అన్నమాట. ఆ ఇమేజ్ కి సంబంధించిన ప్రతి డీటెయిల్స్ దీంట్లోనే ఉంటాయి. చూడండి, అన్ని దీంట్లో స్టోర్ అవుతాయి చెప్పి పాత్ర. ఓకే, ఇన్స్పెక్ట్ అనేది చాలా పవర్ఫుల్ కమాండ్. ఇంకోటి గుర్తుంచుకోండి, ఈ ఇన్స్పెక్ట్ అనే కమాండ్ ఓన్లీ ఇమేజెస్ కే వర్క్ అవుద్ది అనుకోవద్దు. డాకర్ లో ఉన్న ఏ రిసోర్స్ డీటెయిల్స్ చూడాలన్నా ఇన్స్పెక్టే. ఏ రిసోర్స్ డీటెయిల్స్ అయినా ఇన్స్పెక్ట్ తోనే చూస్తాం మనం, గుర్తుంచుకోండి. సార్ మనం డాకర్ ఇన్స్టాల్ చేసాం కాబట్టి అక్కడ వెబ్ పేజ్ లో ఉన్న ఇమేజెస్ అన్ని కూడా ఇందులోకి కనెక్ట్ అయ్యాయండి. పెద్దగా మాట్లాడండి, పెద్దగా మాట వినిపించలేదు. సార్ మనం డాకర్ ఇన్స్టాల్ చేసాం కదండి ఉబుంటులోని, ఆ బ్యాక్గ్రౌండ్ లోని మనం ఇందాక డాకర్ వెబ్సైట్ ఓపెన్ చేసామండి, ఇమేజెస్ అది ఇది కనెక్ట్ అయిందండి ఇంటర్నల్ గా. అర్థం కాల క్వశ్చన్ నాకు. యూబుంటులో డాకర్ ఇన్స్టాల్ చేసావు, అక్కడ వరకు క్లారిటీగానే ఉంది. దాని తర్వాత మనం డాకర్ లో ఇమేజ్ పుల్ చేసాం కదండి హలో వరల్డ్, అది వెబ్సైట్ లో ఇందాక మనం డాకర్ వెబ్సైట్ లాగిన్ చేసామండి, అందులో ఉందండి. ఇందులోకి ఎలాగా కనెక్ట్ అయింది బ్యాక్గ్రౌండ్ అంటే మనం డాకర్ ఇన్స్టాల్ చేయడం వల్ల బ్యాక్గ్రౌండ్ కనెక్ట్ అయిందండి. సారీ, వినిపించలేదు, నీ వాయిస్ వినిపించలేదు, క్లారిటీ లేదు. వినిపించలేదు, నీది నెట్వర్క్ బ్యాడ్ అనుకుంటా. ఓకే సార్. ఓకే, ఓకే.
పర్ఫెక్ట్. ఇప్పుడు డాకర్ ఇన్స్పెక్ట్ కూడా నేర్చుకున్నాం. సో 4 కమాండ్స్: డాకర్ సెర్చ్, డాకర్ పుల్, డాకర్ ఇమేజెస్, డాకర్ ఇన్స్పెక్ట్. తర్వాత ఇమేజ్ ని రిమూవ్ చేయాలంటే హౌ టు రిమూవ్ ఎన్ ఇమేజ్. hello-world. ఏమైనా వర్షన్ ఉంటే వర్షన్ కూడా ఇలా ఇవ్వాలి. వర్షన్ ఉంటే దట్ ఈస్ నథింగ్ బట్ ట్యాగ్. ఇక్కడ మన సినారియో లేదు కాబట్టి ఓకే. చెప్పండి బ్రదర్. మార్నింగ్. అవును. అవునా? సరే, నేను ఒక మీటింగ్ ఒక 15 నిమిషాలు మీకు కాల్ చేస్తాను. రేపంగా నేను మీకు కాల్ చేస్తాను. రైట్ అండి. సరే, ఇప్పుడు అక్కడ ఇమేజ్ ప్లేస్ లో ఆల్ అని కొడితే ఓన్లీ ఇమేజ్ అని కొడతాం. అవి అన్యూజ్డ్ ఇమేజెస్ ఏమన్నా ఉంటే ఆల్ అని ఇవ్వకూడదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఇమేజ్ జస్ట్ పుల్ చేసుకుని వదిలేశారు. రేపు కొన్ని ఇమేజెస్ రిఫరెన్స్ మీద కంటైనర్స్ క్రియేట్ అయ్యింది. ఈ కంటైనర్స్ అనేది రన్నింగ్ రిఫరెన్స్ ఆఫ్ ఇమేజ్ అని చెప్పారు. అంటే ఈ కంటైనర్స్ ఎఫిషియెంట్ గా రన్ అవ్వాలంటే ఇమేజ్ ఉండాలా వద్దా? ఉండాలిగా. అప్పుడు నువ్వు ఆల్ కొట్టావు, ఏమవుద్ది? అందుకనే అసలు ఆప్షన్ లేదు. డాకర్ లో ఇంకో ఆప్షన్ ఉంది. కంటైనర్స్ తో మ్యాప్ అవ్వకుండా అన్యూజ్డ్ గా పడిన ఇమేజెస్ ఉంటాయి కదా, వాటిని చేయొచ్చు. దాన్ని ప్రూన్ అంటాం, తర్వాత చెప్తాను. ఓకే, అన్యూజ్డ్ మీరు డిలీట్ చేయొచ్చు ఎన్నైనా, కానీ ఆల్ ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే మీ ఇమేజ్ నిచ్చిపోతే కంటైనర్ ప్రాపర్ గా రన్ అవ్వదు. ఎందుకంటే కంటైనర్కి ఏం తెలుసు, ఇమేజ్ తో రిఫరెన్స్ ఉంటేనే అది ప్రాపర్ గా రన్ అవుద్ది. మీరు ద మూమెంట్ దీన్ని తీసేస్తే ఇంకెక్కడ ఎలా రిఫరెన్స్ ఉంటుంది? నేను చెప్పాను కదా, ప్రతి ఇమేజ్ కి కంటైనర్ రిఫరెన్స్ ఐడి క్రియేట్ అయ్యి అటాచ్ అయ్యి ఉంటుందని. మరి అటాచ్ అయ్యి కంటైనర్ రన్ అవుతున్నప్పుడు ఇమేజ్ ని పీకితే డన్. సో ఇవి 5 మనకి ఇమేజెస్ గురించి మనం అప్లై చేసుకునే కమాండ్స్. అయితే డాకర్కి ఒక బిహేవియర్ ఉంటుంది. మీరు డాకర్ ని ఫుల్ అని కానీ ఇలాంటి ఆప్షన్స్ యూజ్ చేసి మాన్యువల్ గా మీరు పుల్ చేయాల్సిన అవసరం లేదు. మాన్యువల్ గా పుల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రేపు మీరు కంటైనర్స్ క్రియేట్ చేయడానికి కొన్ని కమాండ్స్ నేర్చుకుంటారు. ఇప్పుడు డాకర్ తో ఇమేజెస్ తో డీల్ చేయడానికి ఎలా అయితే నేర్చుకున్నామో, కంటైనర్ ని క్రియేట్ చేయడానికి కూడా అలానే కొన్ని కమాండ్స్ నేర్చుకుంటారు. అప్పుడు ఏమవుద్దంటే, మీరు కంటైనర్ క్రియేట్ చేయాలి అనుకున్నారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు జెన్కిన్స్ ఇమేజ్ బేస్ మీద కంటైనర్ ని క్రియేట్ చేయి అని మనం అన్నాం అనుకో, డాకర్ ఏం చేస్తుందంటే మామూలుగా వెళ్ళి ఓకే ఈ ఇమేజ్ ఇక్కడ నా లోకల్ సిస్టమ్ లో అంటే డాకర్ హోస్ట్ లో ఇమేజ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. మామూలుగా ఎప్పుడు ఉంటుంది, మీరు పుల్ చేస్తే అక్కడ ఇమేజ్ ఉంటుంది, చేయకపోతే ఇప్పుడు నా దగ్గర డాకర్ ఇమేజెస్ కొట్టాను అనుకో, నా దగ్గర ఉందా ఇమేజ్? నా దగ్గర ఉందా ఇమేజ్? డాకర్ ఇమేజెస్ లే, డాకర్ ఇమేజెస్ ఉందా ఇమేజ్ నా దగ్గర? హలో వరల్డ్ అని ఉంది. దీన్ని కూడా లేపేశాను అనుకో, ఇది కూడా ఎగిరిపోద్ది. ఇప్పుడు డాకర్ ఇమేజెస్ కొట్టండి, నా దగ్గర ఏ ఇమేజ్ లేదు. ఇప్పుడు నేను వెళ్ళి నాకు జెన్కిన్స్ ఇమేజ్ బేస్ మీద ఒక కంటైనర్ ని క్రియేట్ చేయి అని నేను డాకర్ని అడిగాను అనుకో, ఎస్ అది బై డిఫాల్ట్ వెళ్ళి డాకర్ హోస్ట్ లో చెక్ చేసుకుంటాను. కానీ ఇక్కడ ఇమేజ్ ఉందా? లేదు. డాకర్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఇక్కడ ఇమేజ్ లేకపోతే అదే డాకర్ హబ్కి వెళ్ళి పుల్ చేసుకుంటుంది. కాబట్టి మీరు మాన్యువల్ గా ఇమేజ్ పుల్ చేయాల్సిన అవసరం లేదు.
ఓకే, బట్ మిగతా కమాండ్స్ అన్ని మనకి హెల్ప్ఫుల్. ఇమేజ్ లిస్ట్ చేయడం కానీ, అవసరం లేదంటే రిమూవ్ చేయడం కానీ, దాని డీటెయిల్స్ చూడటం కానీ, ఇన్స్పెక్ట్, ఇవన్నీ మనకి యూస్ఫుల్ కమాండ్స్. ఇవన్నీ మనకి యూస్ఫుల్ కమాండ్స్. కూల్. సో ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి. కంటైనర్స్ ఫ్రెష్ గా మనం ఫస్ట్ క్లాస్ లో చేసుకున్నాం. ఓకే, గ్రేట్, థ్యాంక్ యూ. ఓకే, ఆన్లైన్ కంటైనర్స్ క్రియేషన్ నెక్స్ట్ క్లాస్ నుంచి చూసుకుందాం.